కుళ్ళగుట్టి పెట్టినట్టే అయింది పోరి. కుట్టిన కుళ్ళ పిల్లకు చాలక ఆఖరికి అసలు పిల్లనే ముట్టకుండా అయింది. నోరైతే తీయగైంది కానీ సప్పుడేం బంద్ అయింది. కన్ఫ్యూజ్ కాకురి, వార్త చూస్తే నేనేం చెప్తున్నానో మీకే అర్థమైతది. 5 గ్యారెంటీలు చూపించి కర్ణాటకలో గెలిచిర్రు. కుర్చీలో కూర్చున్నాక మొండి షై చూపెట్టిర్రు. 6 గ్యారెంటీలు చూపించి తెలంగాణలో గెలిచిర్రు. గెట్టుకు పడ్డాక ఉత్త షై చూపించిర్రు. ఇక తర్వాత వచ్చే అంకె 7 కదా. గా 7 గ్యారెంటీలు చూపించి హర్యానాలో బయట పడదాం అనుకున్నారు. కానీ కర్ణాటక వాళ్ళంతా తెలంగాణ వాళ్ళంతా బోలా మనుషులు కాదు, హర్యానోళ్ళు. అందుకే ఏడ పెట్టాలనో అన్నే పెట్టిర్రు వాత. కీలడికి వాత పెట్టుడు అంటారు చూడుర్రి, అట్లా అన్నట్టు 7 గ్యారెంటీలు ఇస్తాం మమ్మల్ని గెలిపిర్రి అని ఆశ పెట్టినందుకు హర్యానా ప్రజల సుతం కాంగ్రెస్ పార్టీకి బాగానే ఆశ పెట్టి మోషైకి ఇంత బెల్లం పెట్టి ఇక నాకు పోర్రి అని పంపించిర్రు. ఇక జమ్మూ కాశ్మీర్లనైతే 6 సీట్లలో గెలిపించి ఇక ఇంటికి పోర్రి అని చెప్పిర్రు. ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ లా సొంతంగా పోటీ చేసిన వాళ్ళకంటే ఒక సీటు తక్కువనే వచ్చింది షై పార్టీకి. కర్ణాటకల తెలంగాణల సుతం గిట్లనే గ్యారెంటీలు ఇచ్చిర్రు. గెలిచినాక అవతలి గడ్డ ఎక్కిర్రు. ఇప్పుడు జనాలను సీతమ్మ శర పెడుతున్నారు. వీళ్ళను గెలిపిస్తే మనకు సుతం గదే గతి పడుతుంది అనుకొని ఉషార పడ్డరో ఏమో. షై పార్టీకి మంచిగానే బుద్ధి చెప్పిర్రు. నిన్న మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నమ్మి ఇక మనమే గెలుస్తున్నామని పిల్ల పుట్టక ముందుకే కుళ్ళగుట్టి పెట్టినట్టు ఫలితం వెళ్ళక ముందే లడ్డూలు పంచుకున్నారు. బ్యాండ్ బజాయించి ధూమ్ ధామ్ ఎగిరిర్రు. తీరా రిజల్ట్ బయటపడ్డాక ఎల్లెరకల పడ్డమని తెలిసి స్వీట్ బాక్సులు తీసి లోపల పెట్టుకున్నారట. బ్యాండ్ వాళ్ళను ఎల్లగొట్టిరట. ముంగట మురిసినమ్మ పండగ ఎరగదన్నట్టే ఉంది పోరి ఇలా కదా. గెలవక ముందే శంగడ బింగడ ఎగిరి ఇప్పుడు ఓడిపోయినామని ముఖం మార్చుకొని ఇంట్లో వన్నరని నవ్వుతున్నారు ఆ రాష్ట్రంలో జనాలు.